చూసుకున్నట్టయితే ఇటు మోదీ ప్రభుత్వంలో 27% మంది బీసీలు ఉన్నారు అంటూ కూడా ఇటు ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే రాజకీయ పార్టీలు ఫెయిల్ అయ్యాయని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు, అలాగే ఆయన వ్యాఖ్యలపై ఇతర పార్టీ నేతలు ఏమంటున్నారు? రైట్, ప్రధానంగా ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తా ఉన్నది. ఇక దీనికి సంబంధించి కూడా మద్దతు తెలుపుతాం. కాకపోతే అఖిల పక్షానికి సంబంధించి కూడా ఢిల్లీకి తీసుకెళ్లాలి, ప్రధాని మోడీకి అపాయింట్మెంట్ కోరాలి, మోడీ అపాయింట్మెంట్ తీసుకోవాలి, అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఢిల్లీకి తీసుకెళ్ళాలి. ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ సంబంధించి కూడా ఈ రిజర్వేషన్ల పైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒత్తిడి తీసుకురావాలని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ చెప్తా ఉన్నది. మరోవైపు బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో బిల్లు ఉన్నది. ఇక్కడ ఈ రోజు అనూహ్యంగా బీజేపీ నేతలు బంద్కు మద్దతు తెలిపారు, బంద్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ సంబంధించిన ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా బంద్కు సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలపాలి. ఇక మోడీకి సంబంధించి కూడా కలవబోతా ఉన్నాం, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతున్నాం. ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తా ఉన్నది బీజేపీ. ఇక్కడ మద్దతు ప్రకటిస్తూనే కేంద్రంలో అక్కడ బిల్లు తమ వద్దే పెండింగ్ ఉన్నది. ఇక కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న తెలంగాణ మంత్రులు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డికి సంబంధించిన ఇరువురు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒత్తిడి తీసుకురాలేరు, కేంద్ర ప్రభుత్వాన్ని బిల్లు ఆమోదించమని కూడా ఒక బీజేపీ నేత కూడా ఇప్పటి వరకు కేంద్రం వద్ద ప్రతిపాదన పెట్టలేదని కూడా పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు కూడా బంద్లో పాల్గొనడం ఇది ద్వంద్వ వైఖరికి ఏదైతే సూచికంగా ఉంటుంది. ఇక బీజేపీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. 42% బీసీల రిజర్వేషన్ కోసం ఇక బీసీ నేతలంతా, బీసీ కుల సంఘాల నేతలు, ఇక బీసీలంతా కూడా ఈ రోజు రోడ్లపై బైఠాయించారు, స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. అలాగే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ బంద్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రధానంగా ఈ రోజుకు సంబంధించి కూడా బీసీ జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి, హైకోర్టుకు సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి, ఎప్పటి వరకు నిర్వహిస్తారని కూడా వాళ్ళకు 2 వారాల గడువుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ఈసీకి, హైకోర్టుకు సంబంధించిన స్టేట్మెంట్ ఇచ్చింది, ఆదేశించింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు సంబంధించి కూడా రిజర్వేషన్ల అంశం పైన ఖచ్చితంగా మాకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కూడా బీసీ సంఘం నేతలు కావచ్చు, బీసీ సామాజిక వర్గం అంతా కోరుతా ఉన్నది. కాబట్టి ఇక ఈ రోజుకు సంబంధించి కూడా బంద్ స్వచ్ఛందంగా పిలుపునిచ్చారు. దీనికి అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఈ రోజు బీసీ సంఘాల జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా ప్రకటించబోతారు. ప్రకటన చేయాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దీనిపైన స్పష్టత ఇస్తుందా లేదా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా బీసీ సంఘం నేతలకు సంబంధించి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. కాబట్టి ఇక మొత్తంగా ఈ బంద్కు సంబంధించి అంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మేము కేంద్ర ప్రభుత్వం మెడలు కొనుస్తాం, ఖచ్చితంగా అన్ని అఖిలపక్ష పార్టీలన్నింటినీ కూడా కేంద్రం వద్ద తీసుకొస్తాం, నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరుతామని కాసేపటి క్రితమే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు. కాబట్టి మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాచరణ కావచ్చు, బీసీ సంఘాల జేఏసీ నేతలకు సంబంధించి కూడా కార్యాచరణ ఈ రోజు ప్రకటించబోతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.